వర్షము ఏంది వడగండ్లు పడి పెద్ద వడగండ్లు పడి అంటే పేలిపోతాయి థియేటర్లో అట్లా వడగండ్లు పడతాయి వర్షము అట్లా చుక్కలు చూపిస్తున్నాడు ప్రభాస్ మొగుడు ప్రభాసు కింద మీద ఊపు దమ్ముంటే చెప్పాలంటే అందరూ చెప్తున్నారు మేము దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే రాజాసాబ్ 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 అంటున్నారు పాపం మంచు విష్ణు అన్న ప్రభాస్ అనే నమ్ముకున్నాడు కన్న పని చేయండి కొంచెం సపోర్టు అది ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది జూన్ 27 అని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసినాడు ఎవరెవరో ఉన్నారు దాంట్లో భయం వేస్తుంది చూస్తుంటేనే ఏమంటే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకంతో 100 కోట్లు పెట్టినాడు అది కాక టాలీవుడ్ క్వీన్ కాజల్ ఉంది వాళ్ళిద్దరు ఉన్నారు కొంచెం కన్నప్పని కూడా సపోర్ట్ చేయండి మంచు విష్ణు అన్న ఇంకోసారి అన్న మీ ఫ్యాన్స్ దేవుళ్ళు అన్న నన్ను ఆదుకున్నారన్నా అనేటట్లు చేయండి రాజాసాబ్ అని కన్నప్పని వదిలేస్తున్నారు ఒక 10 నిమిషాలు ఉన్నా కూడా కన్నప్ప మీద కన్నే వేయాల్సిందేనా ఎందుకంటే ఆడ 100 కోట్లు బడ్జెట్ పెట్టినాడు దానికి అంత లాగాలంటే ఎవడి వల్ల కాదు ఇంకా 100 crores పెట్టినాడంటే అది 150 crores కన్నా ఉంటారు ఖచ్చితంగా అది ఎవడి మీద నమ్మకం పెట్టినాడు ప్రభాస్ అయ్యా అరవాల్సిందేనా ప్రభాస్ అయ్యా అరవాల్సిందే ఒక్కడైనా సీట్లో కూర్చొని ఉంటే చెప్పుకో మళ్ళా ఒక్కడు లేని సీట్లో ఫ్లోర్ కానీ రిజర్వర్ కానీ బాల్కనీ కానీ బాహుబలి వస్తుంది నెక్స్ట్ బాహుబలినా అతనే చేస్తాము జూన్ లో బాహుబలి వస్తున్నా మొత్తం థియేటర్లు అన్ని కదిలిపోతాయి ఏది వర్షం రాలా అంతే ఒక్క రేంజ్ నా సినిమా ఇంకా అన్న సినిమాలు రాజాసాబ్ ఉంది స్పిరిట్ ఉంది బాహుబలి సలార్ 2 కి కత్తి అతని చేస్తాం మా వాళ్ళకి ఓడిపోవాలని ఎవరు రాలేరు మినిమం ఉండాలా మా ఓటు తగలంటే మినిమం ఉండాలా సలార్ 2 కంటే కానీ కల్కి 2 ఇంకా హిట్ గా ఉంటది కల్కి 2 ఇంకా హిట్ గా ఉంటది దద్దలు నిలిపోతుంది థియేటర్ అయితే దద్దలు నిలిపోతుంది సినిమాలు పోస్ట్ పోన్ అయిపోతున్నాయి ఎక్కువ డేట్స్ సో పాత సినిమాలు వేసాం ఓకేనా మీకు మొత్తం పర్లేదు మాకు ఏ సినిమా ఒకటి యోగి సినిమా ఇంకోసారి వేస్తే బాగుంటుందా ఇంకా ఇంకా అయితే చాలా ఊపుతాం మేము ఒక్క సినిమాగానే ఒక్క హిట్ రెస్పాన్స్ డబల్ స్టార్ ఫ్యాన్స్ మామూలుగా వర్షము ఎప్పుడు ఉండదు ఇంకా ఉండగానే ఉంటదా కురిపిస్తారా వర్షం ఏంది వర్షం కాదు రచ్చ రంబోలాడే కాటేరం సమ్మర్ లో వర్షం పడింది వర్షం సినిమా వచ్చింది ఇంకా హ్యాపీగా ఉంది కాటేరమ్మ కొడుకు రోజు మామూలుగా థియేటర్స్ కి వర్షంలో లోపల అయితే మంచిగా కట్టారు గాల్లో సీట్ లో ఒకరు కూర్చోలా బ్రో రాజాసాబ్ కోసం వెయిటింగ్ రాజాసాబ్ కవి సాంగ్ వాళ్ళ తాతలు ఒక రాజ్యాంగాన్ని తిరగరాసారి రాజ్యసభ ఐ లవ్ యూ ఫేవర్ సెకండ్ సమ్మ మొగుడు ప్రభాసు కింద మీద ఊపు దమ్ముంటే క్లాస్ సినిమాకి ఇట్లుంటే మా సినిమాకి సలార్ 2 ఈగర్లీ వెయిటింగ్ బ్రో సలార్ 2 ఈగర్లీ వెయిటింగ్ మేము ఎందుకు చూపిస్తాం
సలార్ ఏమని ఇంకోసారి అదేమన్నా కుర్చీ లేక చేస్తున్నా ఇప్పుడు అయినా కూడా 3 సార్లు అయినా కూడా హౌస్ఫుల్ చేసినాం 3 సార్లు ఎన్నిసార్లు అయినా హౌస్ఫుల్ చేస్తాం ఫైట్ లాస్ట్ ఫైట్ సలార్ కాటారం పోలా రాజులకే రాజు రాజులకే రాజు. ఎన్నిసార్లు వర్షమో అప్పుడు రిలీజ్ అప్పుడే 4 టైమ్స్ చూశాను. ఇప్పుడు ఇది 20 ఏళ్ళ తర్వాత ఆదరిస్తున్న ప్రభాస్ గారి అభిమానులందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు మీరే చూస్తారు, క్రౌడ్ మామూలుగా లేదు, రెస్పాన్స్ మామూలుగా లేదు, అదిరిపోయింది. తెలుగు 2 రాష్ట్రాల్లో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా మొట్టమొదటి షో పడేది మదనపల్లిలోనే, ఎక్కడా పడదు. నేను అన్ని చోట్ల గమనించేసాను. రెస్పాన్స్ అయితే మామూలు లేదు సార్. ఫ్యాన్స్ అయితే ఒక థియేటర్లో అయినా ఇంకో థియేటర్లో అయినా కూడా ఇంకా హౌస్ఫుల్ అయ్యేది, కానీ సునీల్లో కూడా హౌస్ఫుల్ అయిపోయింది ఇప్పటికే. ప్రభాస్ అన్న కొత్త సినిమా లేట్ అవుతుంది, పాత సినిమాలతో ఊపేస్తున్నారు. ఆయన గురించి ఏం చెప్పాల్సిన పని చేస్తారు ఆయన. ఎట్లుంది సాంగ్స్ మెయిన్ హైలైట్? సాంగ్స్ అప్పట్లో ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే ఆడియో పెద్ద హిట్, పెద్ద మ్యూజికల్ హిట్. నాకు తెలిసి అప్పట్లో సాంగ్స్ వచ్చిన కొత్తలో చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటే ఫస్ట్ సాంగ్కి ఆడపిల్లలే ఇన్నాళ్ళకి గుర్తొచ్చిన సాంగ్కి డాన్స్ ఎరగదీసేవాళ్ళు ఆడపిల్లలు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో స్కూల్లో చూశాను అప్పట్లో. భలే రెస్పాన్స్ అప్పట్లోనే భలే చిన్నపిల్లలతోనే అలా ఉండేది. సాంగ్స్తో పెద్ద హిట్ ప్రభాస్ పెద్ద హిట్ ఇది. ఫస్ట్ 3వ సినిమా అయినా కానీ, డెబ్యూ హీరోగా 3వ సినిమా అయినా కానీ మంచి బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ గారు, రవితేజ, ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద స్టార్ల పక్కన అప్పటికే ఆయన ప్లేస్ దొరికింది. ఈ సినిమా అప్పట్లోనే ట్రైలర్ టీజర్ మాత్రమే, ఇప్పుడు బ్లాక్ బస్టర్. ఇప్పటికీ ఆయన సినిమాలు ఏ వచ్చినా బ్లాక్ బస్టర్. ఏ సినిమా కోసం వెయిటింగ్ మీరు? ప్రభాస్ అన్న ఏ సినిమా కోసం వెయిటింగ్? ప్రభాస్ అన్న సినిమాలో, మా సినిమాల్లో ఇంకో సినిమా అంటే బుజ్జిగాడ్ అంటే ఇష్టం అండి బాగా. రిలీజ్ చేయాలి, అది ఇంకా చాలా బాగుంది. ఇప్పటికే 17 ఏళ్ళు అయినా కానీ ఇంకా బాగుంది ఆ సినిమా. ఇంతకీ లోపల వర్షం పడిందా, తుఫాన్ పడిందా, అంతకు మించి ఏమన్నా కాటరమ్మ కొడుకు ఏమన్నా కనపడ్డా? ఇదే ఉంది, ఇంకా సెకండ్ షో ఉంది. మళ్ళీ సెకండ్ షోకి నైట్ విశేషాలు ఏముంది, మామూలుగానే కామన్ కదా, గొంతులు వెళ్ళిపోయినాయి బ్రో. మామూలుగా కామన్ కూర్చోరు అసలు. మీరే వీడియోలు తీస్తున్నారు, ఇంకా అప్లోడ్ చేస్తారా, మీకే అర్థమవుతుంది. ఇంకా అట్లా బ్రో. థర్డ్ టైం రిలీజ్ చేసినారు. ఫస్ట్ టైం రిలీజ్ చేసిన 2020లో అదే జోష్, సెకండ్ టైం మినీ సిద్ధార్థాలు వేసినా అదే జోష్. ఇప్పుడు మళ్ళీ రవి సునీల్లో ఏదో 1 వీక్ అంటున్నారు, అది చూసాం. అది బట్ ఏమంటే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. ఎన్నిసార్లు వేసినా ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే ఊపు ఉంటుంది. మాకు అకేషన్స్ అవసరం లే, బర్త్డేలు అట్లా అవసరం లేదు. ఎప్పుడు వేసినా షో హౌస్ఫుల్ చేస్తాం అంతే. ప్రభాస్ ఇస్ అన్ ఎమోషన్ అంతే. ఇంకా లేదు, నిన్నే మన మారుతి అన్న వచ్చి చెప్పినాడు, ఇంకా 2 వీక్స్ లో టీజర్ కంపల్సరీ. నిన్నే ట్విట్టర్లో ట్వీట్ వేసినాడు, రిప్లై చేసినాడు ప్రభాస్ ఫ్యాన్కి, రాజా సాబ్ గురించి. ఇంకా 2 వీక్స్ వాడు ఒకడు ఉన్నాడు మా ప్రభాస్ ఫ్యాన్, వాడు విన్నాడు ఏమి నా ఇంకా 2 years అని. 2 years ఏం లే, ఇప్పుడు 2 వీక్స్లో అప్డేట్ అని చెప్పినాడు. ఇంకా ఉంది, రాజా సాబ్కి తక్కువ అంచనా వేస్తున్నారు. తక్కువ అంచనా వేయకండి అసలు, ఆల్రెడీ చెప్పినారు అది. ఇంకా వచ్చే ఇండియన్ సినిమాలోనే బెస్ట్ హర్రర్, హోల్ ఫ్యామిలీ. మీకు కామెడీ పండించడంలో మారుతి ఎప్పుడు టాప్లోనే ఉంటాడు, అది నాకు నమ్మకం ఉంది. అది క్రింజ్ ఉన్నా పర్లేదు బ్రో. ఇంకా అన్ని సినిమాలు వస్తున్నాయి, ఇంకా అన్ని క్రింజ్. కామెడీ పండితే చాలు సినిమాలు ఆడేస్తున్నాయి. కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకేం కావాలా రాజాసాబ్లో? వర్షం కాకుండా వేరే సినిమాలు వేస్తే బాగుండని బాహుబలి ఉంది. ఇంకా బాహుబలి ఇంకా వదిలేనది, బర్త్డే ఉంది. బట్ ఏమంటే డార్లింగ్ కోసం చాలా, డార్లింగ్ అయినా బుజ్జిగాడేనా, రెండిట్లో ఏదైనా పడినా మిర్చి ఉంది అది. బట్ ఏమంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ కి బుజ్జిగాడు లేకపోతే డార్లింగ్ పడాలనా, అట్లా క్లాస్ ఆడియన్స్ కోసం ఇంకా న్యూట్రల్స్ కూడా కావాలా కదా. ఇంకా ఫ్యాన్స్ చూస్తేనే కాదు, న్యూట్రల్స్ కొడితే ఇంకా డార్లింగ్ వేసినారనుకోండి ఆరాంగా బర్త్డేకి వెళ్ళాలి డార్లింగ్, ఆటోమేటిక్ గా అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోతాయి మొత్తం. బాల్కనీ నుండి కింద వరకు అరుపులు వినపడతానే ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది లోపల? అది ఊపు మామూలే, మీరు ఊపు మామూలే. ఓకే, వర్షంకి అసలు అయితే వేరే, వర్షంకి వేరే అంటే బాటలు తీసుకొని వర్షం లాగా అది కూడా చేస్తున్నారు మా వాళ్ళు. కొంచెం ఊపు ఉంది, ఆటోమేటిక్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ వాక్ చేస్తారా? ఆ మూల నుండి ఈ మూల వరకు వాక్ చేస్తాం కంపల్సరీ. రెబల్ అంటే
చాలా మందికి రెబల్ నచ్చిందో లేదో నాకు తెలియదు బ్రో. నాకేమంటే రెబల్ నా ఫేవరెట్ సినిమా, అది చాలా బాగా చాలా నాకు ఇంటర్వెల్ బాగా చూపినాడు. చచ్చిపోతారు నార్త్ సైడ్ వల్ల. రెబల్ చూసినారనుకోండి, ది రిటర్న్ ఆఫ్ రెబల్ అని. ఏమంటే హోప్ ఇంకా బర్త్డేకి దయార్జున్ అనే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు దీనికి తీసుకోండి. హోప్ ఇది డార్లింగ్ సినిమా కూడా తీసుకుంటారని ఇప్పుడు దయార్జున్ అనే మహేష్ బాబు ఫ్యాన్ ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు రిలీజ్ అన్ని చేస్తా ఉండేది. ఇప్పుడు ఇంతకు ముందు రిలీజ్ చేసిన థర్డ్ పార్టీ వాళ్ళు సరిగా రిలీజ్ చేయాలి. అది దయార్జున్ వల్ల సుమారుగా 200+ షోస్ పడినాయి దీనికి ఆరాంగా. వర్షం పడింది, అడ్వాన్స్ బుకింగ్ 1.2 crores ఉంది. ఇంకా చూద్దాం, నైట్ వరకు షోస్ అన్ని హౌస్ఫుల్ అయితే ఇంకా బాగా మంచి కలెక్షన్. థర్డ్ రిలీజ్కి చాలు బ్రో, ఇంత కలెక్షన్ చాలు. అది అకేషన్, థర్డ్ టైం ఇది అకేషన్ ఏం లేదు, బర్త్డే ఏం లేదు. ఇప్పుడు బర్త్డేకి ఏమంటే డార్లింగ్ 4Kతో వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ రాజా సాబ్. ఇంకా 2 weeksలో మన టీజర్ అనేది ఉంది. హోప్ చూద్దాం, మీకు థియేటర్లోనే సెలబ్రేట్ చేద్దాం. అది థియేటర్లో ఎక్కిపోయినా పర్లేదు, పెద్ద స్క్రీన్లో వేయించి మేము సెలబ్రేషన్ చేద్దాం కావాలంటే, దానికి ఏం అవసరం లేదు. అట్లా రాజాసాబ్ ఉంది, సాబ్ రాజాసాబ్. నెక్స్ట్ అది సర్క్యులేట్ ఏదా ఉంది, దానికి ఉందో తెలియదు. ఆర్మీకి 1000 crores ఇచ్చినారని. అది ఇంకా అది క్లారిటీ వస్తే దానికన్నా మించింది ఏది ఉంది అని నేను చెప్తాను. అది 1000 crores అది చెప్తాను. అది ఇంకా కన్ఫర్మేషన్ కాలా, కన్ఫర్మేషన్ హోప్ అది కన్ఫర్మ్ అయితే చాలా మంచిది. సోషల్ మీడియాలో చక్కర అంటే సోషల్ మీడియా కొన్ని స్ప్రెడ్ అయిపోతాయి, అది స్ప్రెడ్ అయ్యేటివి మేము ఇది చేయకూడదు. అవును, మళ్ళీ ఇంకోటి చెప్పలేమంటే స్పిరిట్లో దీపికా పడుకొని తీసేస్తున్నారు అని చెప్తున్నారు. అఫీషియల్గా ఏమన్నా వచ్చిందా? దీపికా పడుకొని హీరోయిన్ అని అఫీషియల్గా ఏమన్నా వచ్చిందా? రాలే. వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే తీసేస్తున్నారు అంటున్నారు. అది అంతా సోషల్ మీడియాలో ఇది అంతే. వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళంతా అట్లే చేస్తున్నారు. దీపికా ఉంటే సినిమాలు బాయ్కాట్ చేసేయండి, ఎందుకు అదంతా నమ్మొద్దంటారా సమయ. ఇంకా మేము స్పిరిట్లో దీపికా పట్టుకుని తీసుకున్నాము, మేము తీసేసినామని డైరెక్టరే చెప్పిందా. ఇంకా ఇప్పుడు డాన్లీ ఉన్నాడు అని చెప్పినారు, సౌత్ కొరియన్ యాక్టర్. అది ఏమైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏదో ఊపుంది ఊపేస్తామని ఊపేస్తున్నారు అంతే. కన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అది, దాన్ని ఇప్పుడు ట్రోల్లా చేస్తున్నారు. దీపికా పడుకొని వెళ్ళిపోయింది అని. ఇంకా కల్కిలో ఎవరు చేసింది అది? ఇంకా కల్కి 2లో ఎవరు వచ్చేది? అన్నీ ఆమె వచ్చేది. స్పీడ్లో కూడా వస్తుంది, వాళ్ళు అడిగితే వస్తుంది. ఇంకా అడిగితే వస్తుంది. అవి ఇంకా ఉంది బ్రో. సోషల్ మీడియా అంటేనే 50% ఫేక్, 50% రియల్ ఉంటాయి. అది కన్ఫర్మేషన్ తర్వాత అది కన్ఫర్మేషన్ ట్రోల్ ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. లేకపోతే ఏంది ఇది ఊరికనే వాళ్ళని తీయన్నారు వీళ్ళని తీయన్నారని. బట్ ఏమంటే ఇంకోటి చాలామంది ఏమంటే మేము ప్రభాస్ ఫ్యాన్స్, ఈ సినిమాకి వచ్చినాము, మేము మారిపోయినాము అని చాలామంది కథలు చేస్తున్నారు బ్రో. అది కొంచెం ఏదో వాళ్ళది ఉండే వాళ్ళ మీద అభిమానం ఉంటే వాళ్ళు చూపించుకోండి బ్రో. ఊరికనే మేము ప్రభాస్ ఫ్యాన్స్, ముందు మేము మారిపోయినాము, మేము ప్రభాస్ ఫ్యాన్స్ మారిపోయా ఎన్నిసార్లు చూసినాం వీడియోలో. మారిపోయి అట్లేం లే, ఊరికనే అదే సొల్లు ఉన్నాయి బ్రో. చేయని అది ఏం పర్లే, వాళ్ళ ఇష్టం అది. బట్ ఏమంటే అది ఊరికనే మేము ప్రభాస్ ఫ్యాన్స్ మారిపోయినా. ఇప్పుడు 10-20 వీడియోలో చేసినా అది మారిపోండి రప్ప సమయం. ఒకరు పోతే 10 మంది వస్తారు అంతే కదా. ఓకే, గట్టి కొట్టండి రాజాసాబ్తో ఫ్యామిలీ. ఇది గుర్తు పెట్టుకోండి, రాజాసాబు జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే అది మీ ఓకే అందదు, అసలు అందదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి 2 తర్వాత అంత పాజిటివ్ టాక్ ఏ సినిమాకి రాలేదు ప్రభాస్. దానికి కల్కి సలార్కి డివైడ్ వచ్చింది, మిక్స్డ్ అది. ఇంతకుముందు అన్ని ఫ్లాప్ టాక్ వచ్చాయి. కొంచెం పాజిటివ్ టాక్ అంతే. అన్ని ఆడియన్స్లో కొంచెం పాజిటివ్ టాక్ వస్తే ఆయన రియల్ పొటెన్షియల్ ఏమో చూస్తారు మీరు. కంపల్సరీ ఫ్యామిలీస్ అనే వాళ్ళు ఇంకా చాలా మంది చూడలేదు, నేనే ఒప్పుకుంటా. ఇప్పుడు ఫ్యామిలీ పిలుచుకోమా అంటే ఆ సలారు కలిగి చూడలేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ అది వాళ్ళకి కాదు. అది ఇప్పుడు వస్తా రాజాసాబ్ వాళ్ళ కోసమే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. అది పర్ఫెక్ట్. అది హర్రర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఎమోషన్ సాంగ్స్ అంటారా బ్రో. ఇప్పుడు చూస్తారు వింటేజ్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు చూసినారు కదా వర్షంలో సినిమాలో, అట్లా వింటేజ్ చూస్తారు మరి అట్లా. ఓకే, ఆల్ ది బెస్ట్ రాజాసాబ్. డైరెక్టర్ మారుతి గారు మీకోసమే ఇది. బిన్నా 2 weeksలో టీజర్ అన్నారు, రాకపోవాలా మళ్ళీ చూస్తాం. ఇంటికి వచ్చేది కాదు, మళ్ళీ హైదరాబాద్లో అదే జూబ్లీ హిల్స్ అయినా, కరీంనగర్ అయినా, బంజారా హిల్స్ అయినా, సికింద్రాబాద్ అయినా, ఎక్కడైనా మళ్ళీ 2 weeksలో టీజర్ రావాలా, గుర్తుపెట్టుకో. ఏంది వర్షం సినిమానే కలర్ఫుల్ చొక్కా వేసుకొచ్చినావు? వర్షం సినిమా సూపర్ ఉంది. 2022లో వేసినాడు సునీల్.
అప్పుడుగా ఊరిచారు తిరుగుతా చేసేదినా మళ్ళా 25లో ఊచుకోదా నా సినిమా సూపర్ ఉందినా హ్యాపీనా మా అన్న ఎక్కడైనా రాజేనా రాజు ఎక్కడైనా రాజే మదనపల్లి గడ్డ ప్రభాస్ అన్న అడ్డ బాలీవుడ్ లేదు హాలీవుడ్ లేదు ఓన్లీ రెబల్వుడే రాజాసాబ్కి వెయిటింగ్ నా అంతే ఇది ఆర్మీకి 1000 కోట్లు ఇచ్చినాడు బుల్లెట్ ఏదో జాకెట్లో రాజాసాబ్ అంతేనా మూడోసారి వర్షము తుఫానా వర్షమా లోపల మూడోసారి రిలీజ్ చేసిన ఎవరికి డిసప్పాయింట్ చేయకుండా ప్రతి షో హౌస్ఫుల్ పడింది 2 షోలు హౌస్ఫుల్ పడినాయి ఏమంటే ప్రతి సాంగ్స్ కాన్సర్ట్ లాగా జరిగింది లోపల ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసినారన్న చూసే ఉంటారు నచ్చావే నిజం పోరి సాంగ్ అయితే సేమ్ కాన్సర్ట్ లాగే ప్లే చేసినాడు థ్యాంక్స్ టు రవి థియేటర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇంకా సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసినారు ప్రతి ఒక్కరు అది కాకుండా మూడోసారి వేసినా కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అంటే మామూలు విషయం అయితే కాదు ఇంకా వచ్చి ప్రతి హీరో పాన్ ఇండియా స్టారే కానీ ప్రతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాలేడు ఎందుకంటే సాహో 1 స్టార్ రేటింగ్తో 450 crores పొటెన్షియల్ పెట్టిన స్టార్ ఒక్కడే ప్రభాస్ ఒక్కడే అంత నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ టాక్ వచ్చినా కానీ అంత పొటెన్షియల్ పెట్టినాడంటే ఒక ప్రభాస్కే సాధ్యం అది మేమైతే ఫుల్ హ్యాపీ వర్షంతో ఫుల్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ బాహుబలి అంటున్నారు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే బాహుబలికి యంగ్ రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ తరపున అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు ఎందుకంటే అప్పుడు ఫస్ట్ డే 1 నెగిటివ్ టాక్ వచ్చింది ఫ్యామిలీ ఆడియన్సే ఎంకరేజ్ చేసినారు మూవీని ఆ తర్వాత హైప్ ఎక్కింది మూవీకి సో యంగ్ రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంకరేజ్ నెక్స్ట్ బాహుబలి అంటున్నారు దానికి మాత్రం ఊచకోతే కాదు నువ్వు ప్రభాస్ అన్నకి ఎగరడం వెళ్ళావు లోపల థియేటర్ లో త్రిషాకి ఎగరతానం ఏంది నువ్వు త్రిషాకి కూడా ఎగరతాను లోపల అరుపులు ప్రభాస్ అన్న పక్కన ఎవరైనా ఉన్ని వాళ్ళ కోసం ఎగిరేదే ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనిపించేంత వరకు ఎగురుతానే ఉంటాం అవునవును ఫస్ట్ హిట్ అన్నకి చెప్పుకోవాలంటే ఒక స్ట్రాంగ్ మంచి పేరు ఇదే కాకుండా పౌర్ణమిలో కూడా ఇది నా ఈ రోజుకి బుజ్జిగాడు రిలీజ్ అయ్యి 17 years ఇంతవరకు రిలీజే చేయలేదు సినిమా ప్రొడ్యూసర్స్ కి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ మేము ఒకటే కొడుతున్నాం నేను సలార్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పిన ఇదే మాట ఇప్పుడు కూడా అంటా అన్న బుజ్జిగాడ్ రిలీజ్ అయితే దీనికి మించిన హైప్ ఉంటుంది మూవీకి ఎందుకంటే ఇది గ్రే షేడ్స్ క్యారెక్టర్ అది ప్రభాస్ అన్నది ఆ క్యారెక్టరే వేరు ఆ క్యారెక్టరైజేషనే వేరు పూరి జగన్నాథ్ సినిమాలే వేరునా ఆ క్యారెక్టరైజేషన్ బిగ్ స్క్రీన్ మీద ఇంకోసారి చూస్తే మాత్రం మామూలుగా ఉండదు రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండదు మొన్న యమదొంగకు వచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళు చూసే ఉంటారు మీరు చాలా వరకు సో వీళ్ళు ఈ సినిమాకనే కాదు ప్రతి సినిమాకి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ సపోర్ట్ చేయడానికి వచ్చారన్నమాట చూద్దాం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటని బాహుబలి మూవీలో కట్టప్ప అది మహేష్మతి రాజ్యానికి ఎంత కట్టు బానిసో మేము TF5కి అంత బానిసలము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వర్షం రిలీజ్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను బాగా ఎంజాయ్ చేసాము ఎండాకాలంలో కూడా వర్షం పడుతుందంటే రిలీజ్ కోసమేనేమో అనుకుంటున్నాను ఊపు బాగుంది క్లాస్ సినిమా అయినా బాగుంది మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం అంతా సపోర్ట్ చేస్తాము బాగా ఎంజాయ్ చేసాం లోపల మ్యూజిక్ ఎట్లా బాగుంది ఈ మధ్య మీ ఎన్టీఆర్ అంతా కూడా చేయట్లా ప్రభాస్ అంతా చేయట్లా మాకు తారక్ అన్న రాజమౌళి ఆ కాంబినేషనే కావాలి మాకు మళ్ళీ ఎవరు వద్దు అంతే చెప్పు వర్షం సినిమా ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళు పోయినా వర్షమే ప్రభాస్ అన్న అసలు వర్షం సినిమాలో బెస్ట్ మెమొరబుల్ అంటే నాకు అనిపించేసి ప్రభాస్ అన్న సినిమాలో వర్షం ఒకటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అసలు వర్షం అయితే కన్నా ప్రభాస్ అన్న 2004లో రిలీజ్ చేసిన 2050లో రిలీజ్ చేసిన అసలు ఇదే ఊపు ఉంటుంది మదనపల్లిలో అసలు ఎక్కడ కానీ బయట ఎంత లెక్కేసి పెట్టినారు రిలీజ్ ఒకటి అడుగున హౌస్ఫుల్ అయినది మన మదనపల్లిలోనే అది మన రవి థియేటర్లోనే 2 షోలు హౌస్ఫుల్ అంటే మామూలు విషయం కాదు కోర్ ఫ్యాన్స్ అసలు మదనపల్లి మొత్తం కోర్ ఫ్యాన్సే TF5కి ఎప్పుడు కాదు ఎప్పుడు బానిసలే మేము అసలు ఎక్కడ కానీ ఊపు తగ్గదనా ప్రభాస్ అన్నది ఆ సినిమా అసలు డార్లింగ్ మిర్చి కొత్త సినిమా రాజా సాబు నెక్స్ట్ నాకు స్పిరిట్ మైండ్లో ఉండిపోయింది కల్కి అసలు అల్టిమేట్ అసలు సలార్ అసలు కల్కి 2 చూడాలి మెయిన్ అదొకటే
సో ఎండాకాలంలో కూడా వర్షం సినిమా అసలు రిలీజ్ చేయడము చాలా బెస్ట్ అనిపించింది. వర్షాలు పడుతున్నా కూడా ఎండాకాలం అయినా కూడా వర్షం రిలీజ్ చేయాలంటే చాలా హైప్ అసలు. తుఫాన్ అసలు మామూలు తుఫాన్ కాదు, మదనపల్లి అంటేనే తుఫాన్ అసలు. మ్యూజికల్ తుఫాన్. డిఎస్పి అన్న బెస్ట్ కంబ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అప్పట్లో మ్యూజిక్ అసలు సంపేశాడు అట్లే. అయ్యో డిఎస్పికి డైరెక్ట్ ఫ్యాన్స్ మ్యూజిక్ డైరెక్టర్గా అసలు డిఎస్పి అన్న మ్యూజిక్ అసలు ఆ మెలోడీ సాంగ్స్ కానీ ఆ క్లాసికల్ మ్యూజిక్ మాస్ ఎన్ని ఎలివేషన్స్ కొట్టినా కూడా ఆయన మించి మ్యూజిక్ డైరెక్టర్ రాడింగ్ అసలు. నిజంగా అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అసలు. మోస్ట్ ట్రెండింగ్ అప్పట్లో అసలు డిఎస్పి అంటే సినిమా అంటే డిఎస్పి వల్ల సినిమాలు ఎన్ని అన్నాయి తెలుసా మీకే? మొత్తం ఎన్ని మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ హీరోస్ కూడా పొడిపోయినప్పుడు కూడా మ్యూజిక్ లేపింది ఆ సినిమాలని. చాలా అసలు మ్యూజిక్ డిఎస్పి అన్న మ్యూజిక్ కూడా మిస్ అవుతాం, చాలా అవుతాం అసలు. ఇప్పుడు కానీ ఇంకా ఎన్టీఆర్ అన్నతో చేయాలి అసలు. మహేష్ బాబు అన్న ఉండి తీసి పెట్టేసినాడు, మహేష్ బాబు కొడతాడు అసలు. కాలు అడిగేస్తే కొడతాడు, మ్యూజిక్ వచ్చేస్తుంది. అయ్యో మామూలుగా మహేష్ అన్న పరిగెత్తేనే బీజీ వెనకాల వస్తూ ఉంటుంది. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి అసలు. మాస్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఉంది నాకైతే కన్నా డిఎస్పి అసలు మెయిన్. అసలు వర్షం సినిమా బాగుంది అసలు. వర్షం మూవీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తాను థియేటర్లో, ఫుల్ ఎంజాయ్ చేసినాము. ప్రభాస్ అన్నకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం. ఆ వర్షం రిలీజ్ మళ్ళీ చూడడం మా అదృష్టం బ్రో. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. అప్పుడు కానీ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వర్షం గురించి కాకుండా ఫస్ట్ బుజ్జిగాడు గురించి చెప్పాలన్నా. 17 years ఫర్ బుజ్జిగాడు. ఈరోజు వర్షం కాకుండా బుజ్జిగాడు రిలీజ్ చేసింది ఇంకా బాగుండు. ఏమంటే అందరూ బాహుబలి July 10 అనుకున్నారు. ఇది వర్షం అవుట్ ఆఫ్ సిలబస్. ఇప్పటికీ థర్డ్ టైం రిలీజ్ కావడం, అది థర్డ్ టైంలో లేదు. ఎప్పుడు రిలీజ్ చేసిన వర్షము అది క్లాస్ మూవీ అయినా కూడా ఫ్రెష్ వైబే ఇస్తుంది. ఇక మీరు లోపల చూసే ఉంటారు హంగామా. లేడీస్ లేదు, జెంట్స్ లేదు, అందరూ ఒకేసారి ఎగురుతున్నారు. ప్రతి పాటకి నా సాడ్ సాంగ్ కూడా ఎగరడమే మా వాళ్ళు. అది ఎట్లా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వస్తే చాలు పేపర్లు వేసేయడము. నువ్వు వస్తానంటే నేను ఫస్ట్ సాంగ్ అయితే నీళ్ళే వేసినారు. ఇంకా సినిమా గురించి పక్కన పెడితే ప్రభాస్ అన్న గురించి ఒకటి చెప్పాలన్నా. ఆయన వచ్చి ఆర్మీకి 1000 crores డొనేట్ చేశారన్న. అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కోసము. అది ఆఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా అది పక్కా అయ్యింది. ఏమంటే ఆయన చెప్పుకోడు, చేస్తే పబ్లిసిటీ వద్దనుకుంటాడు. 1000 crores అంటే ఆషామాషి కాదన్నా. ఆయన ఎన్ని సినిమాలు తీసి కష్టపడి సాధిస్తే అది అవుతుందో, అలాగే ఇంకా కొన్ని సినిమాలు అన్న తీయాలని మళ్ళీ అలాగే డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా టైం సపోర్ట్ చేశాను. అది బయట పెట్టుకోలేదు. సపోర్ట్ చేసినాడు కానీ బయట పెట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే అందరూ చెప్తున్నారు మేము దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే రాజాసాబ్ అంటున్నారు. పాపము మంచు విష్ణు అన్న ప్రభాస్ అనే నమ్ముకున్నాడు. కన్న పని చేయండి కొంచెం సపోర్టు. అది ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. June 27 అని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసినాడు. ఎవరెవరో ఉన్నారు దాంట్లో, భయం వేస్తుంది చూస్తుంటేనే. ఏమంటే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకంతో 100 crores పెట్టినాడు. అది కాక టాలీవుడ్ క్వీన్ కాజల్ ఉంది, వాళ్ళిద్దరు ఉన్నారు. కొంచెం కన్నప్పని కూడా సపోర్ట్ చేయండి. మంచు విష్ణు అన్న ఇంకోసారి అన్న మీ ఫ్యాన్స్ దేవుళ్ళు అన్న నన్ను ఆదుకున్నారన్నా అనేటట్లు చేయండి. రాజాసాబ్ అని కన్నప్పని వదిలేస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఉన్నా కూడా కన్నప్ప మీద కన్నే వేయాల్సిందేనా? ఎందుకంటే ఆడ 100 crores బడ్జెట్ పెట్టినాడు. దానికి అంత లాగాలంటే ఎవడి వల్ల కాదు. ఇంకా 100 crores పెట్టినాడంటే అది 150 crores కన్నా ఉంటారు ఖచ్చితంగా. అది ఎవడి మీద నమ్మకం పెట్టినాడు? ప్రభాస్ అయ్యా అరవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ రావాలన్నా ఎవడున్నా ఏ స్టార్ ఉన్నాడు ఓపెనింగ్ దాంట్లో తేవాలంటే? ఒక ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. అది కాక ఇది ఇంకోటి చెప్పాల్సింది ఏమంటే కన్నప్ప గురించి, నువ్వు ప్రభాస్ అని నేను ఒక రేంజ్లో చూపించిండల్లా. నిజంగా కొంచెం తేడా కానీ కొట్టింటే ఫస్ట్ రోజే ఫ్లాప్ టాప్ వచ్చేస్తుంది కన్నప్ప మాత్రము. అందువల్ల చూసి తీనా. ఇంకా చెప్పాలంటే ఇంకా మారుతి గురించి చెప్పాలా. రాజాసాబ్ అందరూ సలార్లు అవంతా పక్కన పెట్టేసి రాజాసాబ్ అంటారు. నా కొంచెం ఇది చేసి వింటేజ్ మారుతి సార్కి మేము వార్నింగ్ కాదు నా స్వీట్ వార్నింగ్ కూడా కాదు నా స్వీట్ రిక్వెస్ట్. ఎందుకంటే రాజాసాబ్ కూడా హిట్ అవ్వాల. ఇంకా వర్షం గురించి చెప్పాలంటే అప్పట్లోనే అది ఒక ఊపు ఒప్పేసింది. 3 సాంగ్స్ కానీ మ్యూజికల్ హిట్. ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఇంకా
ఇంకేం మాట్లాడలేనా కాజల్ గురించి త్రిష గురించి మాట్లాడాలి. త్రిష ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అప్పట్లో త్రిష ప్రభాస్ బెస్ట్ పేరేనా, మళ్ళీ దాని తర్వాత కాజల్ ప్రభాస్ బెస్ట్ పేరు. బుజ్జిగాడు కూడా మంచి పేరే, పౌర్ణమి కూడా అవునా మంచి పేరు. అదే చెప్తాను ఫస్ట్ ప్రభాస్ త్రిష అది బెస్ట్ పేరే, దాని తర్వాత కాజల్ ప్రభాస్ బెస్ట్. అప్పుడు ఇద్దరికి పెళ్లి కూడా చేసేసారు ఫ్యాన్స్. అప్పుడు ఇద్దరికి పెళ్లి కూడా అది కాంట్రవర్సీ అయిపోతుంది అప్ప ఒకసారి చెప్పినా. అనుష్క కూడా మంచి పేరే అంటమ్మా. అనుష్క కూడా మంచి పేరేనా నా ఇంకా చెప్పాలంటే మా వాళ్ళకి ప్రభాస్ అన్నకి హ్యాట్రిక్ ఇచ్చిన హీరోయిన్స్ ముగ్గురేనా. ఒకటి త్రిష, 2 కాజల్, 3 అనుష్క. ముగ్గురు నా ముగ్గురు కాదు, కాజల్ ఒకటే ఇష్టం. కాజల్ ఒకటే నా 100 అది ఒకటి సామెత ఉంది కదా, ఎన్నో ఇది ఉన్నా కూడా ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా దేవత ఒకటే ఉంటుందని. అట్లా టాలీవుడ్ లో 1000 మంది హీరోలు ఉన్నా, బాలీవుడ్ లో 1000 మంది హీరోలు ఉన్నా, నాకు నచ్చేది కాజల్ మాత్రం ఒకటేనా. ఇంకా కాజల్ గురించి ఎందుకు ఊరికే ఫుల్ బాగా ఎంజాయ్ చేసినాము నా. అలాగే అది కాదు మేము నెక్స్ట్ కోరుకుంటే సినిమానా ప్రభాస్ అన్న ఎవరన్నా ఇంకా రిలీజ్ చేసేవాళ్ళు, కొన్ని సినిమా రిలీజ్ చేసేవాళ్ళు ఉంటే నెక్స్ట్ మేము కోరుకుంటా ఉంటే సినిమా వచ్చి డార్లింగ్, బుజ్జిగాడు, పౌర్ణమి ఈ 3లో ఏది వదిలినా కూడా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మిర్చి మాస్ నా మిర్చి మాకు మాస్ వద్దు, మాకు క్లాస్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు మాస్ మోడ్ లో ఉన్నాము, ఇప్పుడు క్లాస్ మోడ్ కావాలా. ఇప్పుడు కరెక్ట్ సినిమా వచ్చి పౌర్ణమి. అన్న సినిమా లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటుంది. సినిమా అయితే నేను ముందు చూడలా, ఇప్పుడు చూస్తా అండ. 10 ఏళ్ళ తర్వాత వేసినా ఇట్లాగే రచ్చి ఉంటుంది, తగ్గదు, కొంచెం కూడా తగ్గదు. టీవీలో చూసిన. వడగండ్లు పడి పెద్ద వడగండ్లు పడి అంటే పేలిపోతాయి థియేటర్లో. అట్లా వడగండ్లు పడతాయి వర్షము. అట్లా చుక్కలు చూపిస్తున్నాడు ప్రభాస్. ఊపి మట్టుకు సూపర్ గా ఉందినా. థియేటర్ ఎంత ఉంది, ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు ఒకటే జనం, సీట్లో ఒకరు లేరు. కింద వరకు ఒకటే జనం నిలబడుకొని చూస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సీట్లో మటుకు ఒకరు లేడు. అట్లా ఉండే అంతలా ఎంజాయ్ చేసినారు పాటలకే. సీట్లో ఒకరు కూర్చోనిలా. ఈ లాస్ట్ ఎంత ఉంది థియేటర్, ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి ఒకటే జనం నిలబడుకొని ఎంజాయ్ చేస్తారంటే అట్లా ఉన్నారు. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా పాన్ ఇండియా అయినా రాజా సాబ్ వస్తున్నాడు, ఊపిరి పిలుచుకో. రెబల్ స్టార్ వస్తున్నాడు, ఈసారి బాగా బద్దలు అయిపోతాయి అంతే. చాలా ఉన్నాయి. రాజాసాబ్ వస్తానంటే ఈసారి ప్యాన్ ఇండియా వణికిపోవాలి, అట్లా షేక్ అయిపోవాలా. అట్లుంటుంది రాజాసాబ్. వెయిట్ చేస్తాను నేను. ఎవరిని ఆ హీరోని కానీ మనం అభిమానించాలా, ప్రేమించాలా, అట్లా ఉండాలా. మనం కించపరిచేది ఉండదు. ఏ హీరోనికైనా మన హీరోలే కాబట్టి అందరినీ సమానంగానే చూడాలన్నా. త్రిష సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. బాగా మెలికలు తిరిగేస్తుందప్ప అయ్యే పాటకి. డీజీ మడి సూపర్గా ఉందినా. ఒక సీన్కి సూపర్గా ఉన్నది మ్యూజిక్. యా స్టోరీకి అయినా అట్లా కొట్టినాడు మ్యూజిక్. లేదు కొంచెం అప్పుడు స్లో అయిపోయినాడు. అప్పుడు మళ్ళీ మధ్యలో కొంచెం స్లో అయిపోయినాడు. ఇప్పుడు మన పుష్ప వచ్చింది కాబట్టి ఆ ఊపు ఎత్తుకున్నాడు మళ్ళా. అరే మళ్ళా కొడితే బాగుంటుంది. డైలాగ్ ఒకటి ఉంది సినిమాలో, నిన్నేం జర చంపేది బచ్చాగోడు పోయి వాడికి చెప్పు ఇంటికి గుండి పెక్కలేడు అనే డైలాగ్ ఉంది. బాగుంది. తమ్ముడికి చెప్తాడు కాబట్టి. మన హాలీవుడ్ బాలీవుడ్ పాన్ ఇండియా భయపడిందంటే బాహువులతో షేక్ చేశాడు మన ప్రభాస్ అన్న. పోయి ఎక్కడో ఇప్పుడు మనకు గర్వపడుతున్నామంటే ప్రభాస్ అన్న వల్లే. ఎందుకంటే బాహువులతో రికార్డు బద్దలు కొట్టినాడంటే ప్రభాస్ అన్న. ఇప్పుడు పేరు చెప్పుకుంటున్నారు. మా వాడు మాట్లాడే ముందు నేను ఒకటి చెప్పాలన్నా, అప్పుడే చెప్పలేదు. ఈ వర్షంకి బ్యాక్ బోన్ ఫస్ట్ ప్రభాస్ అయితే, సెకండ్ త్రిషానా. ఆమె న్యాచురల్ బ్యూటీనా ఒప్పుకోవాలంటే. మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించే హీరోయిన్ ఎవరంటే త్రిష మాత్రమే. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మొన్న ఎప్పుడో రీసెంట్ గా సినిమా వచ్చింది, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది నా, వితౌట్ మేకప్ కూడా. ఇంకా మా వాడు నేను త్రిష కోసమే మూవీకి వచ్చాను, కానీ త్రిషనే స్క్రీన్ పైన కనిపించలేదు అసలు. అంత ఎంజాయ్ అంత చేసినారు, అంత ధూమ్ధాము.
మళ్ళీ నేను ఇప్పుడు రెండో పార్ట్ చెప్పడం ఏమంటే బ్యానర్ లేదా మళ్ళా ప్రభాస్ అక్కడ వేసినాం రవి థియేటర్ దగ్గర ఉంది సలార్ ఇది నేను రెండోసారి చెప్పడం ఏమంటే సలార్ రిలీజ్ చూసినాను. ఇది రెండో ప్రభాస్ మూవీ ఇక్కడ చూడడం రెండో టైం. అసలు ఇక్కడ మా సైడ్ అసలు ఇటు చేరు మదనపల్లిలో చూడాలంటే ప్రభాస్ మాది తాడిపత్రినా. ప్రభాస్ మూవీ చూడాలంటే మదనపల్లిలో చూడాలి. అది వాహిద్ అన్నతోనే చూడాలి. అది ఆడి వరకు వెళ్ళాడు. ఆడి వరకు బాబ్జీ అన్న వాహిద్ అన్న వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరితోనే చూడాలి చూస్తే అంతే. ఇదే అన్న ఇంకా మదనపల్లి అంటే కల్ట్ అని తెలిసిందా? మదనపల్లి అంటే ఏదో. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చిందని కూడా సంతోషం మాకు.